ఈరోజు భగవద్గీత మీకు చెప్పబోయే సత్యం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుందా ఏమో. ఈరోజు భగవద్గీతలో ఈ శ్లోకం మీ ఆలోచనలో మార్పు తెస్తుందేమో. అధ్యాయం 3 కర్మయోగం. శ్లోకం 4. న కర్మనామ నారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, మానవుడు కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మఫలముల నుండి విముక్తి లభించదు. అలాగే ప్రాపంచిక సుఖములను త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన జ్ఞానసిద్ధిని పొందలేడు. శ్లోకం 5. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రతి జీవుడూ కూడా క్షణకాలమైనను కర్మలు చేయకుండా ఉండలేడు. అందరూ ప్రకృతి గుణాలైన త్రిగుణములచే ప్రభావితులై కర్మలు చేస్తూనే ఉన్నారు. శ్లోకం 6. కర్మేంద్రియాణి సంయమ్యయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, తమ ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించుకుని మనసులో మాత్రం భౌతిక సుఖముల ఆలోచనలలో మునిగిపోయేవారు తమను తాము మోసం చేసుకుంటారు. అలాంటి అవివేకులని కపటులు అని అంటారు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.